ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. తనకి తెలిస్తే ఊరుకోడు. చెప్పులు లేకుండా 10 అడుగులు వేస్తామన్నా ముళ్ళు గుచ్చుకుంటుందమ్మా అని అడ్డుపడతాడు. మధ్యాహ్నం పూట ఆరిన బట్టలు తీయాలన్నా వద్దు తల్లి, కాళ్ళు కందిపోతాయని ఆపేస్తాడు. తాతయ్య, తండ్రి, భర్త వీళ్ళందరూ ప్రేమగా చూసుకుంటారమృత. కాని ఒక్క అన్నయ్య మాత్రమే చెల్లెళ్ళని ప్రాణంగా చూసుకుంటాడు. ఆడపిల్లలు ఎక్కువ మందున్న కుటుంబంలో ఆలోచన ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కాని ఒక్క అన్నయ్య ఉంటే చాలు. వాళ్ళందరికీ అమృతాన్ని అందుబాటులో పెడతాడు. అన్నయ్య మనకే కష్టం రాకుండా చూసుకుంటాడు. కానీ నువ్వీ రోజు అన్నయ్యకి చెప్పకుండా కష్టమైన పని చేస్తున్నావక్కా. దోషం పోవటానికి అన్నయ్య నిప్పుల గుండం మీద నడుస్తానన్నాడు. అయినా సరే నువ్వు వినలేదు. ఎలా అడుగేస్తావో ఏంటో. చిన్నప్పుడు అమ్మ దూరమైంది, కాని వారం వారం మనం ఈ అమ్మ దగ్గరికి వస్తుంటాం. బిడ్డల్ని ఎలా చూసుకోవాలో ఈ తల్లికి తెలుసు కదే. దోషం కడిగేసుకోవడానికి నిప్పుల మీద నడవబోతున్నాను. నా కోసం ఇంకెన్నిసార్లు అన్నయ్య త్యాగం చేస్తాడు? ఇన్నేళ్ళు మనల్ని కంటికి రెప్పలా చూసుకున్న అన్నయ్య మనకు కాసేపు కనపడకుండా ఉంటేనే కంగారు పడ్డాం. ఇప్పుడు తను ఎలాంటి గాయం చేసుకోకుండా మనం ఈ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం. పదండి. శివ, అమ్మా! గంగా! శివ! అబ్బా! శివ, శివ, ఏమైంది? దెబ్బ తగిలిందా? లేదు బావా, ఏం కాలేదు. బావా, మనూరు బాగుపడాలంటే శివ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అవును బావా, కనుమరుగైపోయిన వాళ్ళందరూ మళ్ళీ కనబడాలంటే శివ పోలీస్ డ్రెస్లోనే మన కంట పడాలి. అన్యాయం జరిగిన ఆడపిల్లలందరికీ న్యాయం జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. మంగా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎప్పుడూ పేచీ పెట్టుకునే నీకు తన మీద ఇంత మంచి అభిప్రాయం ఉంది అనుకోలేదు. నీలాంటోని కట్టుకున్నందుకు ఏ ఆడపిల్లకైనా అసూయ ఉంటుంది బావా. అది గుర్తొచ్చినప్పుడు అలా మాట్లాడతాను, కానీ శివలాంటి ఆడపిల్ల మగవాళ్లతో పోటీ పడి మరీ ఎదుగుతుందంటే అలాంటి ఆడపిల్లలకి చాలా గర్వంగా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుని తనని ప్రోత్సహించినందుకు నీ పట్ల నాకు ఇంకా గౌరవం పెరిగింది బావా. శివ ఇష్టాన్ని, దానికోసం పడే కష్టాన్ని చూసి తన ఆశయానికి అడ్డుపడకూడదనేసి నేను అనుకున్నాను మంగా. తను అనుకున్నది సాధించడానికి ఎంతవరకైనా సాయం చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.